రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు ఎనుమరేషన్ పత్రాలు అందజేస్తున్నారు. సర ప్రక్రియపై అవగాహన లేని వారికి, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించే విధంగా బీఎల్ఓలకు ట్రైనింగ్ ఇచ్చామని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఓటర్ల తొలగింపు అంశంపై ఆందోళన వద్దని, స్వచ్ఛందంగా సర ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్న నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. బీఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేస్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోనూ ఇక్కడ ఎన్యూమరేషన్ ప్రక్రియను కమిషనర్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజామాబాద్ నగర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈరోజు ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం 301 పోలింగ్ స్టేషన్లో కమెన్స్ చేయడం జరిగింది. 301 పోలింగ్ స్టేషన్లో 301 బిఎల్ఓస్ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఆయా ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా మన ఏఈఆర్ఓస్ దగ్గర నుండి వాళ్ళు కలెక్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగుతూ ఉంది. ఇప్పటి వరకు నేను చూశాను, అట్లా కంటేశ్వర్ దగ్గర కానీ తర్వాత ఇక్కడ కానీ చూస్తే దాదాపు ఒక బిఎల్ఓ ఆన్ అండ్ యావరేజ్ ఇప్పటికే ఒక 50 ఇండ్ల వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయడం జరిగింది. అది యాప్లో కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నిజామాబాద్ నగరంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతవరకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది? యాక్చువల్గా మనకు మొత్తం నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 3,08,000 ఓటర్స్ ఉంటే, సో 2,20,000 మంది ఓటర్స్ ఇప్పటివరకు మ్యాప్ అయ్యారు. ఇంకొక 87,000 మాత్రం అన్మ్యాప్డ్ కేటగిరీ కింద ఉన్నారు. సో అందరికీ 3,08,000 మందికి మాత్రము మన ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయడం జరుగుతుందని. ముఖ్యంగా పాత జాబితాలో పేరు ఒకలా, ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి కొత్త జాబితాలో మరోలా ఉంటే అలాంటి ఓట్లను ఎలా గుర్తిస్తున్నారు? మాకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏదైతే ఉందో, ఎన్యూమరేషన్ ఫామ్స్లో ఫిలప్ చేసిన డేటా ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మేము ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వలస వారు కావచ్చు, చనిపోయిన వారు ఉంటున్నారు. అంటే అలాంటి ఓట్లను ఉంచుతారా, లేక ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తొలగిస్తారా? ఎస్, దానికి సంబంధించి ఏదైతే మనకి ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నామో తర్వాత వాటన్నిటిని కూడా డేటా క్రోడీకరించిన తర్వాత, సో అందులో డెత్కి సంబంధించిన క్లైమ్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించి, డెత్ ఉంటే దానికి ఎంక్వైరీ ఉంటుంది. తర్వాత డెత్ సర్టిఫికేట్స్ అవన్నీ వెరిఫై చేసి వాళ్ళను ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం జరుగుతుంది. అలాగే ఏదైనా అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు కానీ, చదువు నిమిత్తం కానీ, ఉద్యోగాల నిమిత్తం కానీ అబ్రాడ్లో వెళ్ళి ఉంటే ఇంటి పెద్దకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి వాళ్ళ సైన్ తీసుకొని వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై చాలా మందికి అవగాహన లేకుండా ఉంటుంది. కొంతమంది నిరక్షరాస్యులు కూడా ఉంటారు సార్. అలాంటి వారి ఫారాలను ఎవరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది? దాన్ని ఎట్లా జరుగుతుంది ఆ ప్రక్రియ? ఎస్, అంటే అట్లా నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, లిటరేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మా బిఎల్ఓస్కు ట్రైనింగ్లే మేము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా బిఎల్ఓస్ అసిస్ట్ చేస్తారు. వాళ్ళకు సహాయ సహకారాలు అందించేసి, రాయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిలప్ చేసి తర్వాత వాళ్ళ సంతకం కూడా తీసుకుంటారు. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ప్రజెన్స్లో ఖచ్చితంగా ఆ ఫామ్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ప్రతి బిఎల్ఓస్ ట్రైనింగ్లో మేము చెప్పడం జరిగింది. ఈ సరి ప్రక్రియ అదేవిధంగా ఫారాల నింపడం అనే ప్రక్రియ కూడా అంటే ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి? అసలు ఆన్లైన్లో బిఎల్ఓ యాప్లో చేసుకోవచ్చు. అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎలక్టర్స్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అబ్రాడ్లో ఉన్నా కానీ, తర్వాత వేరే ప్రాంతాల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించింది కూడా వాళ్ళు ఆన్లైన్లో కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తే దాన్ని మా బిఎల్ఓస్ మళ్ళీ తర్వాత వెరిఫై చేస్తారు. చివరిగా ఆ ఓట్లు తొలగించే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది కూడా ఆందోళన చెందుతున్నారు సార్. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? సో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఎవరైతే జెన్యూన్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా ఓట్స్ అన్నీ కూడా వాళ్ళ ఓటర్ లిస్టులో వస్తాయండి. కానీ ఏదైనా చనిపోయిన కేసులు కానీ, తర్వాత డబ్బులు ఉన్న ఓటర్స్ కానీ, తర్వాత వేరే ప్రాంతాలకు పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళవి మాత్రము ఓటర్ లిస్టులో డబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర మాత్రం ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది, మిగతా దగ్గర డిలీట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాతనే డిలీట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిజామాబాద్ నగర వ్యాప్తంగా కూడా సజావుగా ప్రశాంతంగా సాగుతుందని చెప్పేసి అయితే కమిషనర్ దిలీప్ కుమార్ చెప్తున్నారు. ఓటర్ల తొలగించే అంశంపైన కూడా ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.